చైతన్య ప్రసారం. నమస్కారం. మన ధర్మం కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన ధర్మం కార్యక్రమంలో మన ధర్మ సందేహాలను నివృత్తి చేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ధర్మశాస్త్ర నిపుణులు, మనందరికీ సుపరిచితులైనటువంటి డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, కుంభమేళా జరుగుతుంది కదా, ఈ కుంభమేళాకి ప్రతి ఒక్కరూ వెళ్ళలేకపోవచ్చు, వివిధ కారణాలతో చాలా మందికి కుదరకపోవచ్చు. అలాంటి వారికి ప్రత్యామ్నాయ మార్గాలు ఏమైనా ఉన్నాయా? అనేకం ఉన్నాయి. అలా చెప్పుకుంటే నిజంగా కుంభమేళాకు వెళ్ళిన వాళ్ళు కుంభమేళాకు వెళ్ళినట్ట? ఇది చాలా పెద్ద ప్రశ్న. వెళ్ళలేని వాళ్ళు అయ్యో మేము వెళ్ళలేదే అని చాలా బాధపడుతూ ఉంటారు. వెళ్ళిన వాళ్ళు నిజంగా వెళ్ళినట్ట? ఆలోచించండి. ఆలోచననే జ్ఞానానికి మూలం. ఎక్కడికైనా మనం వెళితే శరీరం వెళుతుందా, మనస్సు వెళుతుందా? వెళ్ళిన తర్వాత మన మనస్సు అక్కడ నిర్వహించే విధులపైన, అంశాలపైన దృష్టి కేంద్రీకరించగలుగుతుందా, లేక తాత్కాలికమైన భ్రమణలకు, ఆకర్షణలకు లోనవుతుందా? శరీరం వెళుతుంది, మనస్సు కాదు. మనస్సుని మనం ఇంట్లో ఉండి కూడా అక్కడి దాకా తీసుకెళ్ళవచ్చు. కన్నులు తెరిచి ఉంచి చూస్తే కంటికి కనిపించేంత విషయం మాత్రమే గ్రహించగలుగుతాం. అవే కన్నులు మూసుకుంటే కోరుకున్నది చూడగలుగుతాం. అనివార్య కారణాల చేత ప్రత్యక్షంగా కుంభమేళా, ప్రయాగరాజ్ అంత దూరం వెళ్ళలేనటువంటి వాళ్ళు అయ్యో అని బాధపడకుండా కన్నులు మూసుకొని అక్కడ ఏం జరుగుతుందో కూడా మనం తెలుసుకోవచ్చు. ఈనాటి కాలంలో అనేక ప్రసార మాధ్యమాల ద్వారా సత్యాన్ని గ్రహించే అవకాశాలను చర్మచక్షుస్సులకు కూడా సైన్స్ కలిగిస్తోంది. సైన్స్ కంటే కూడా మించిన అంతర్నేత్రం, మనోనేత్రం మనం కూడా కుంభమేళాకు వెళ్ళి ధర్మాన్ని అనుసరించవచ్చు అనే జ్ఞానాన్ని కలిగిస్తుంది. ప్రత్యక్షంగా కుంభమేళా క్షేత్రానికి వెళ్ళలేనటువంటి వారు ప్రతిరోజు కూడా స్నానం చేసిన తర్వాత చివరగా ఒక్క చెంబు నీరు తీసుకొని ప్రయాగలో కుంభమేళా క్షేత్రంలో ఉన్నట్లుగా ఆలోచన చేస్తూ ఆ నీటిని ధారగా నేలపైన పోస్తూ గంగా నదిని స్తోత్రం చేయవచ్చు. అలాగే మరికొంత శ్రద్ధతో కూడుకుని పాటించేటటువంటి వారు స్నానం చేయకంటే పూర్వం జుత్తు, శిఖ, ముడి వేసుకునే అర్హత కలవాళ్ళు ముడి విడివాలి. ముడి విడిచిన తర్వాతే గంగా స్తోత్రం చెప్పాలి. లేదా ఎవరైనా కూడా కాసింత నీరు శిరస్సు పైన చల్లుకుని ఇలా నెత్తి తుడుచుకొని గంగా గంగేతియో బ్రూయాత్, బొటన వేలు, చూపుడు వేలు, ఉంగరం వేలు, ఈ మూడు కలిపి శని అలాగే బుధుడు ఈ 2 వేళ్ళు విడిచిపెట్టాలి. ఈ 2 వేళ్ళు గురువు, రవి గ్రహాలకు ప్రతీక. సామాన్యంగా ఇలా మనం బొటనవేలు, మధ్యవేలు, ఉంగరం వేలు ఈ 3 కలిపితే ధేను ముద్ర అంటాం. కానీ తీర్థక్షేత్ర సంబంధంగా, కుంభమేళా సంబంధంగా నీటిని అభిమంత్రించేటటువంటి సమయంలో రవి, గురువు ఈ 2 గ్రహాలకు ఏర్పడినటువంటి సంయోగ కారణంగా కుంభమేళా నిర్వహిస్తారు. కనుక చూపుడు వేలు, ఉంగరం వేలు, గురువు, రవి ఈ గ్రహాలతో పాటుగా శుక్రగ్రహం ఈ 3ంటిని కలిపి నీటిని తాకి గంగా నదిని స్తోత్రం చేయాలి. శ్లోకాలు వస్తే చెబుదాం. గంగా గంగిరేదియో బ్రూయాత్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యః విష్ణులోకం సగచ్చతి అంబత్వద్దర్శనాన్ ముక్తిర్నజానే స్నానజం ఫలం స్వర్గారోహణ సోపానే తతో పుణ్యతరంగిణీం విశ్వే శంకే శవంటుంఠీం దండపాణంచ భైరవం రాని ఎడల గంగాయే నమః, గంగాయే నమః, గంగాయే నమః త్రిపథగా అని 3 సార్లు మనసులో అనుకుని ఏ బకెట్లో నీళ్లు నింపుకున్నామో ఆ నీటిని ఇలా స్పృశించి స్నానం చేయడానికి ఉపక్రమించాలి. స్నానం చేసే సమయంలో కూడా గోవింద 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 అంటూ గోవింద నామస్మరణ చెయ్యాలి. నా వివసన స్నాయాత్ గుహ్యోపా ఏషో అగ్ని. వస్త్రాదికాదులు ధరించకుండా స్నానం చెయ్యరాదు.
ఒక వస్త్రమైన నడుముకు కట్టుకొని స్నానం చేయాలి. 40 రోజులు ఇలా స్నానం చేసిన అనంతరం పొడి వస్త్రం ధరించి తీర్థక్షేత్రంలో దానం చేస్తున్నట్లుగా సంకల్పం చేస్తూ 1 రూపాయి నాణ్యం, చిల్లర డబ్బులు ఏవి చేతిలో ఉంటే అవి, కాసిన్ని బియ్యము, కాసిన్ని నువ్వులు, వీటిని అరచేతిలో వేసుకొని ఇలా విడిచిపెట్టాలి. పితృదేవతలు ప్రీతి కలిగే విధంగా ఇలా విడిచిపెట్టిన ఆ చిల్లర డబ్బులు, నాణాలను గోదావరిలో విడిచిపెట్టినట్లుగా, ప్రయాగలో విడిచిపెట్టినట్టుగా భావన చేసి తదుపరి వాటిని అర్థులకు, అవసరంలో ఉండేటటువంటి వారికి అందించాలి. యథాశక్తి ఈ 40 రోజుల కాలం కూడా దైవ ధ్యానంతో, తోచినంత సాయం చేస్తూ, దానం చేస్తూ, ధార్మిక బుద్ధితో జీవనం గడిపితే ప్రత్యక్షంగా కుంభమేళాకు వెళ్ళి ఆ రణగుణ ధ్వనులలో కోటాను కోట్ల మందిలో తోసుకుంటూ, దొబ్బలాడుకుంటూ అలా వెళ్ళి ఆ నీటిలో స్నానం చేసే పుణ్యం కన్నా ఈ పుణ్యం అధికం 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 అని తెలుసుకుందాం. నీటి వనరులను కాపాడినా కూడా అంతకంటే ఎక్కువ పుణ్యఫలం మనం సాధించవచ్చు. కావలసిందల్లా మనస్సు పైన ఆధిపత్యం. ఇది ప్రత్యక్షంగా కుంభమేళాకు వెళ్ళలేనటువంటి వారికి శాస్త్రం చెప్పే మార్గం. గురువు, రవి ఈ రెండింటితో కలుపుకొని శుక్రగ్రహాన్ని మేళవించి నీటిని అభిమంత్రించి ఆ నీటితో స్నానం చేయడం, ఇది మనకొక ప్రాయశ్చిత్త మార్గం. గురుగారికి మరో సందేహం. విష్ణుమూర్తి దశావతారాలలో రామ, కృష్ణ, నృసింహ అవతారాలను మినహాయిస్తే మిగతా అవతారాలకు సంబంధించిన ఆలయాలు పెద్దగా కనిపించవు, ఎందుకంటారు? స్వామికి సంబంధించిన అవతార విశేషాలు అనేకం. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చావతారాలు అనే 5 విధాల రూపాలలో శ్రీమన్నారాయణుడు 21 అవతారాలు ధరించినట్లుగా శ్రీమద్భాగవతం వివరిస్తుంది. పరిశోధనల అనంతరం ఈ 21 అనే సంఖ్యను 28 అని కూడా వివరిస్తారు ప్రాచీనులు. ఇందులో దశావతారాలు ప్రత్యేకం. ఈ 10 అవతారాలలో కూడా మనం రామ, కృష్ణ ఆలయాలను దేశమంతటా కూడా విరివిగా గమనిస్తూ ఉంటాం. కానీ ఇతర అవతారాలకు కూడా ఆలయాలు ఉన్నాయి, చాలా అరుదు. మత్స్య నారాయణ స్వామి వారు కావచ్చు, అలాగే విశాఖపట్నం, విజయనగరం ప్రాంతాలలో శ్రీకూర్మాది అవతారాల ఆలయాలు కావచ్చు. ఈ రూపాలలో పాటుగా తిరుత్తరణి, తిరునల్వేలి ఇలాంటి క్షేత్రాలలో తమిళనాట వామనావతార రూపాలను నేడు మనం గమనిస్తున్నాం. అలాగే ఇతర దశావతార ఆలయాలు కూడా చాలా అరుదుగా దక్షిణ భారతదేశంలో చోటు చేసుకున్నాయి. నృసింహ అవతారాలను కూడా విరివిగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో మనం గమనిస్తూ ఉంటాం. అయితే దక్షిణ భారతదేశంతో పాటు ఉత్తర భారతదేశంలో కూడా రామాలయాలు కావచ్చు, కృష్ణాలయాలు కావచ్చు. ఈ ఆలయాలలో స్వామివారికి ఛత్రం వలె వృత్తాకారంగా ఏర్పాటు చేసేటటువంటి ఆ తోరణంలో దశావతారాలను గమనిస్తాం. ఆలయం ఏదైనా దశావతార వృత్తాంతాలను ఆలయ ప్రాంగణంలో అద్భుతమైన శిల్పకళా ప్రాభవంతో ప్రాచీన శిల్పులు చెక్కి ఉన్నారు. ఈ అంశాలను కూడా మనం గమనిస్తే అన్నింటిలోకెల్లా కూడా పూర్ణ అవతారాలు కనుక రామ, కృష్ణ అవతారాలను ప్రధాన వృత్తాంతాలుగా స్వీకరించి యువతరానికి పెద్దవారు బోధించేటటువంటి వారు, ఇలా జీవించాలి అని తెలియజేసేటటువంటి వారు, ఇతర అంశాల అవతారాలతో కూడుకున్న సందర్భాలలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అనే పౌరాణిక విజ్ఞానాన్ని కూడా బోధించేటటువంటి వారు. ఇది నేపథ్యం. గురువుగారు, దాన పద్ధతి అనేది యుగాన్ని అనుసరించి మారుతూ ఉంటుందా? కృత, త్రేత, ద్వాపర యుగాలలో ఈ దాన పద్ధతి అనేది వేరుగా ఉందా? దానం గురించి చెప్పాలి అంటే వైదికమే ప్రశస్తమైన మార్గం. సనాతన ధర్మంలో వేదమే దానం ఎలా చెయ్యాలో కూడా చెబుతుంది. కామో దాత, కామ ప్రతిగ్రహీత, కామగం సముద్రమావిశ, కామేన త్వా ప్రతిగృహ్ణామి, తానస్త్వా ఆంగి రస ప్రతిగృహ్ణాతు. ఎవరు ఏది ఇచ్చినా తీసుకునేటటువంటి వారు
అంగిరస మహర్షికి అందజేస్తున్నాను అని చెప్పి తీసుకోవాలి. ఇది వేద ప్రమాణం. అయితే పౌరాణిక జ్ఞానం ఈ అంశాన్ని మరొక విధంగా ప్రస్తావన చేస్తుంది. పూర్వం పెద్దలు ఒక శ్లోకం చెప్పేటటువంటి వారు, అభిగమ్య కృతే దానం. కృతయుగంలో వెళ్ళి దానం ఇచ్చేటటువంటి వారు, త్రేతాయుగంలో ఎవరి ఇంటికి వచ్చినా దానం ఇచ్చేటటువంటి వారు, ద్వాపర యుగంలో అడిగితే ఇచ్చేటటువంటి వారు, కలియుగంలో సేవకా పని చేయించుకొని దానం ఇస్తున్నారు. ఎవరైనా ఏదైనా అయ్యా నాకేం చేత కావడం లేదు ఏమైనా ఇస్తారా అంటే కాసింత పని చేసి పెట్టు, పెరట్లో అంతా గడ్డి పెరిగి ఉంది అది తొలగిస్తే అన్నం పెడతాను. లేదా ఎవరైనా ఏదైనా అయ్యా దానం అని అడిగితే కారులో వెళ్ళే వాళ్ళైతే కారు తుడిస్తే డబ్బులు ఇస్తారు. పని చేయకుండా ఈ కలియుగంలో ఎవరు ఏదికి ఇవ్వడం లేదు. దానం ఇలా యుగాన్ని అనుసరించి మారుతూ వస్తుంది అంటూ మనకు పురాణ విజ్ఞానం తెలియజేస్తుంది. వెళ్ళి దానం ఇచ్చేటటువంటి కాలం సత్యకాలం, కృతయుగం. వచ్చిన వారందరికీ దానం ఇచ్చే కాలం త్రేతాయుగం. అడిగిన వారికి దానం ఇచ్చే కాలం కర్ణుడి కథల ద్వారా ద్వాపర యుగంలో విన్నాం. కలియుగంలో అడిగినా ఎవరు ఏది ఇవ్వరు, పని చేయించుకొని ఇస్తారు. ఎందుకని? ఇది ఈ యుగ ధర్మం. ఆంగ్లంలో ఒక మాట ఉంది, వితౌట్ కన్సిడరేషన్ ఆల్ ద కాంట్రాక్ట్స్ వైడబుల్. ప్రతిఫలము లేనటువంటి ఒప్పందములు చెల్లవు అని మనకు వ్యాపార న్యాయశాస్త్రం తెలియజేస్తుంది. కలియుగంలో సంబంధాలన్నీ కూడా వ్యాపారాత్మకమే అంటాడు కార్ల్ మార్క్స్. కనుక యుగధర్మాన్ని అనుసరించి అంటే దానం ఇలా రూపుదిద్దుకున్నది. మన వద్ద ఉన్నది ఎదుటివారికి అవసరమైనది ఇస్తే అది దానం అవుతుంది. గురుగారు, జాతక పరంగా ఒక వ్యక్తికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా తెలుసుకునే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఉంది. శాస్త్రం ఎప్పుడూ ఏది అసంబద్ధంగా అసంపూర్ణంగా విడిచిపెట్టదు. ప్రతి విషయాన్ని విశ్లేషణాత్మకంగా తెలియజేస్తుంది. అర్థం చేసుకోకపోవడం, అనుసరించకపోవడం, ఇవి రెండు మనం చేసే తప్పులు అవుతాయి. జాతక చక్రంలో లగ్నం నుంచి దశమ భావం రాజ్యభావం. ఈ భావానికే కర్మభావం అని పేరు. బృహజ్జాతకం అనే అత్యంత పురాతనమైన జ్యోతిష శాస్త్ర గ్రంథం కర్మజీవాధ్యాయం అనే పేరిట 4 శ్లోకాలలో వివరించింది. అలాగే సర్వార్థ చింతామణి అనే గ్రంథం ఈ అంశాన్నే 34 శ్లోకాలలో విస్తృతపరిచింది. నేటి కాలానికి జాతక పరిశీలనలో ఉద్యోగం దొరుకుతుందా లేదా, ఎక్కడ, ఎప్పుడు, ఎలా, ప్రభుత్వ ఉద్యోగమా లేక ప్రైవేటు పరమా, ఇలాంటి అంశాలతో అతి విస్తృతమైంది ఈ రాజ్యభావం, దశమ భావం. జాతకంలో రవి స్థానం, గురువు స్థానం, బుధ స్థానం, ఈ 3 స్థానాల ద్వారా మనం ఎటువంటి ఉద్యోగాన్ని పొందగలుగుతామో కూడా చెప్పవచ్చు. అలాగే ఈ భావాల ఆధిపత్యంతో పాటుగా కర్మజీవాధ్యాయాన్ని నిజంగా పరిశీలిస్తే అసలు ఉద్యోగం లేనటువంటి వారు లోకంలో లేరు. ప్రతి వ్యక్తికి ఒక పని ఉంటుంది. మీరంతా వింటున్నారు, నేను చెబుతున్నాను, సిద్ధం చేసేవాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ కర్మలే, పనులే. ప్రయోజనం, ఆర్థిక ప్రయోజనం, లౌకిక ప్రయోజనం, వ్యవహార ప్రయోజనం, కీర్తిదాయకం, ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. కానీ ప్రతి వ్యక్తికి, ప్రతి జీవికి ఏదో ఒక పని ఉంటుంది. ఒక చిన్న చీమ తనకంటే రెట్టింపు బరువున్న పంచదార పలుకును మోసుకుని వెళుతుంది. కర్మజీవాధ్యాయంలో ఉదాహరణ. పని ఉంటుంది, ప్రయోజనాలు వాళ్ళ కర్మ ఫలాలను అనుసరించి ఎక్కువ తక్కువ ఉండవచ్చు. చేసే కర్మ నచ్చకపోతే వెంటనే వదిలిపెట్టాలి, నచ్చిన కర్మ చెయ్యాలి. ప్రయోజనం తక్కువగా ఉంది, నైపుణ్యాన్ని పెంచుకోవాలి. నైపుణ్యాలను పెంచుకోకుండా ఏదో ఒక పేరిట దైవాన్ని దూషిస్తూ కర్మ అనుకుంటూ, ఇది కాక కర్మ అనుకుంటూ కర్మను నిందించడం నేటి కాలంలో యువతరం చేస్తున్న దోషం, తప్పు.
ఇష్టం ఉంటే పని చేద్దాం, ఆ పనిని నైపుణ్యాలను పెంచుకోవడం ద్వారా అధిక ప్రయోజనాలు సాధించేదిగా మార్చుకుందాం, లేదా పని వదిలి మనకు నచ్చిన పని చేద్దాం. ఏ పని మనకు వీలవుతుంది అన్న అంశం మట్టుకు జాతక చక్రంలో దశమ భావం రాజ్యభావం సూచిస్తుంది. ఈ దశమ భావానికి రవిగ్రహం 12వ ఇంట ఉంటే వేద లత్త ఏర్పడి ఏ పని చేసినా ఆ వ్యక్తికి ఆ పని పైన అయిష్టం ఏర్పడుతూ ఉంటుంది. ఫలితంగా అనేక ఉద్యోగాలు మార్చడం, నిలకడలేకపోవడం, ఆ పని పట్ల అసంతృప్తి, మరో పని ఏదైనా చేద్దామా అన్న ఆసక్తి. ప్రతి అంశాన్ని జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేయడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. తెలియనంత మాత్రాన శాస్త్రాన్ని దూషించడం మట్టుకు నింద్యం అవుతుంది. గురుగారు, వ్యాఖ్యానం చెయ్యాలి అని అంటే ఖచ్చితంగా వ్యాఖ్యాన లక్షణాలు తెలిసి ఉండాలా? ఏమిటి వ్యాఖ్యాన లక్షణాలు? ఈనాటి కాలంలో వ్యాఖ్యానం చాలా సులభమైపోయింది. అనేకులు అనేక విషయాల గురించి ప్రసంగించినప్పుడు ఆ ప్రసంగ ఫలితాంశాలను వ్యాఖ్యానం అని చెబుతున్నారు. వ్యాఖ్యానానికి 5 ప్రధాన లక్షణాలు ఉంటాయి. పదచ్ఛేద, పదార్థోక్తి, ఇవి ప్రధానమైనవి. విగ్రహో, వాక్య యోజన, 3-4 లక్షణాలు. 5వది ఇంకా ప్రధానమైనది ఆక్షేపశ్చ సమాధానం, వ్యాఖ్యానం 5 లక్షణం. ఇది శాస్త్రం సూచించే విధానం. ఏ ధర్మసూక్తికైనా ఏ ప్రశ్నకైనా మూల అంశాన్ని స్వీకరించి ఆ మూలానికి సంబంధించిన పదం ఏమిటో, ఆ పదార్థానికి సంబంధించిన పదం యొక్క అర్థానికి సంబంధించిన విశ్లేషణ చేయగలగాలి. వ్యుత్పత్తి అర్థం అవుతుంది ఇక్కడ. అలాగే ఆ పదాన్ని వినియోగించి పురాణము, వేదము, ఇతిహాసము, ధర్మశాస్త్రము వివిధ సందర్భాలలో వినియోగించిన ఆ అర్థ విశేషాలను కూడా విశ్లేషణాత్మకంగా చెప్పగలగాలి. 5 లక్షణాలలో 5వది ఇంకా ప్రధానమైనది ఆక్షేపశ్చ సమాధానం. చెప్పిన సమాధానాన్ని ఎవరైనా ఆక్షేపిస్తే ఆ ఆక్షేపణలకు సమాధానం చెప్పగల స్థాయి, స్థోమత ఈ వ్యాఖ్యానం చేసేటటువంటి వారిలో ఉండాలి. అప్పగించడం, చదవడం, చెప్పడం, ఎవరూ ప్రశ్నించే అవకాశాలు లేకపోవడంతో వ్యాఖ్యానకారులుగా లోకంలో స్థిరపడిపోవడం నేటి కాలంలో గమనిస్తున్నాం. మూలం చదవకుండా వ్యాఖ్యానం చెయ్యరాదు. పూర్వకాలంలో సనాతనంగా చెప్పబడ్డ మూల గ్రంథాలు ఎంతటివో వాటికి సంబంధించిన వ్యాఖ్యాన గ్రంథాలు కూడా అంతకంటే ఎక్కువ ప్రామాణికతను సంతరించుకొని ఉన్నాయి. రఘువంశ ఇత్యాదిగా గల గ్రంథాలను మూలంగా ఎంత చదివేవారో వాటికి వ్యాఖ్యానాలను కూడా అంతగా చదివేటటువంటి వారు. తర్క సంబంధిత సమస్త శాస్త్రాలతో మిళితం చేసి ఈ వ్యాఖ్యానాలను పూర్వం వెలయించి ఉన్నారు. ఇది విశేషం. 5 లక్షణాలు కలిగిందే వ్యాఖ్యానం. కనీసం ఈ 5 పేర్లైనా తెలుసుకుని ఎవరైనా వ్యాఖ్యానం చేస్తే ఆ వ్యాఖ్యానానికి నిండుతనం ఏర్పడుతుంది. ఇది విశేషం. గురువుగారు, భారతంలో ద్రౌపది పాత్ర చాలా ఉన్నతమైనదిగా చెప్తారు. దీన్ని ఎలా సమర్థించవచ్చు? భారతంలో ప్రతి పాత్ర విశేషమైనదే. కుంతి, ద్రౌపది ఇలా ఆరంభం చేసుకుంటే అనేక పాత్రలు ఉన్నాయి. దుర్యోధన ఇల్లాలు, ఉత్తరాకుమారుడి తల్లి, సుధేష్ణాదేవి, ఇన్ని పాత్రలలో ఇంకా పాండవులకు ఉన్నటువంటి 5 భార్యలు వేరువేరుగా, 1 2 ఉజ్జాయింపుగా 68 పాత్రలు భారతంలో ప్రత్యేకంగా మహిళా సంబంధితమైనవి అంటూ పరిశోధనకారులు ఒక జాబితా ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ అన్నింటిలో ద్రౌపది పాత్ర అలాగే కుంతి పాత్ర విశేషమని చెబుతారు. ఈ 2 పాత్రలతో పాటుగా జ్ఞాపకం పెట్టుకోవలసిన మరి ఒక పాత్ర ఉత్తర. భర్త, కుటుంబం కంటి ముందే చనిపోతే సమస్తమైన కౌరవ సామ్రాజ్యానికి వారసత్వాన్ని అందించేటటువంటి బాధ్యత తనపైన ఏర్పడింది.
గర్భంలో ఉన్న శిశువు పైన అశ్వత్థామ ప్రయోగించిన బాణఘాతం కారణంగా పరీక్షిత్తు జన్మించే సమయంలో విపరీతమైన అలసట వేదన పొందిన ఉత్తర పాత్ర కూడా మనం మర్చిపోరాదు. 5 మహావీరులను ఒక్కచోట ఉంచేటటువంటి శక్తి ద్రౌపదీదేవిది. ఆమె పొందిన అవమానాలు 1, 2 అని లెక్కించలేం. సభ మధ్యలో కర్ణుడు మాట్లాడిన మాటలు అనుచితం. దుర్యోధనుడు ఏ విధమైన దుష్ప్రసంగాలు చేయలేదు, కానీ నేత్రాల ద్వారా వెలువరించిన భావజాలానికి అక్షరవాక్య రూపంలో కర్ణుడు చేసిన దుష్ప్రసంగాలు, దుర్భాషలు అవన్నీ కూడా సభలో ద్రౌపది సహించింది. ద్రౌపది పట్టుదల కారణంగానే మహాభారత యుద్ధం ఏర్పడింది. చివరలో ఇన్ని సంవత్సరాల అరణ్యవాసాల అనంతరం ఉపప్లావ్యంలో పాండవులతో సమేతంగా కూర్చుని ఉన్నటువంటి ఆ ద్రౌపదీదేవిని చూచిన కృష్ణ పరమాత్ముడు పలికిన పలుకులు, నీ సంకల్పం నిజం అవుగాక, తప్పక యుద్ధం ఏర్పడుతుంది. ఇది కృష్ణుని మాట, ద్రౌపదికి ఇచ్చిన మాట. ద్రౌపదీదేవి ధీర వనిత కనుకనే సామ్రాజ్యాన్ని నిర్వహించగలిగింది. సమర్థతతో ప్రతి సందర్భాన్ని ఎదుర్కోగలిగింది. సింహబలుడు, కీచకుడు వంటి దుర్మార్గ సందర్భాన్ని కూడా ఒక శక్తితో మనోబలంతో ఎదుర్కొన్నది కనుక ద్రౌపది కథ నేటి యువతరానికి ఆదర్శప్రాయం. 5 భర్తలు అనేటటువంటి సందర్భాన్ని మాత్రమే అనుచితంగా, అవివేకంగా, అసందర్భంగా, ఏదో ఒక తెలుసును అంటూ వేళాకోళంగా అనుభవ శూన్యమైన జ్ఞానశూన్యమైన జ్ఞానంతో, మిడిమిడి జ్ఞానంతో ఈనాటి యువతరం వెక్కిరిస్తోంది. కానీ ధీర వనిత పాంచాలి. నిజంగా చదివితే భారతంలో ద్రౌపది పాత్ర అనుపమానమైనది అనే చెప్పుకోవాలి. గురుగారు, ఎవరిని సరైన మిత్రులుగా పరిగణించాలి, ఎవరు సరైన మిత్రులు కారు, ఈ విషయాన్ని నీతి శాస్త్రం ఎలా వివరిస్తుంది? ఎవరు మిత్రులు, ఎవరు మిత్రులు కారు, నీతి శాస్త్రం 2 శ్లోకాలు చెబుతుంది. పరోక్షే కార్యహంతారం ప్రత్యక్షే ప్రియవాదినం దుర్జయేత్వాదృశం మిత్రం విషకుంభపయోముఖం. పరోక్షంలో మన పనులను నాశనం చేస్తారు. మన గురించి పరోక్షంలో నానా దుర్భాషలు మాట్లాడతారు. ప్రత్యక్షంగా మట్టుకు మహా తీయని మాటలు పలుకుతూ ఉంటారు. ప్రత్యక్షే ప్రియవాదినం. వీళ్ళందరూ ఆవు ముఖం ముసుగు వేసుకున్నటువంటి పెద్దపులి వంటి వాళ్ళు, తోడేళ్ల వంటి వారు, క్రూర జంతువుల వంటి వారు. ఇలాంటి మిత్రులను విడిచిపెట్టాలి. విడిచిపెట్టవలసిన మిత్రులు ఇలా. అలాగే ఎలాంటి మిత్రులు మనం పెంచుకోవాలి, ఎవరింటికి మనం వెళ్ళాలి, అర్థ సంబంధంగా ఎవరితో కూడా మనం అతిగా ప్రవర్తించరాదు. ఇంటిలో మిత్రుడు లేనప్పుడు ఆ ఇంటికి వెళ్ళరాదు. ఇంటిలో ఆ ఇంటి పెద్దలతో మన మిత్రుల గురించి మాట్లాడరాదు. అర్థ సంబంధం పరోక్షేదార భాషణం యత్ర మిత్రత్వమిచ్చంతే తత్ర త్రీణాం వివర్జయేత్ అని 2వ శ్లోకం. అర్థ సంబంధం మిత్రుడికి ఇచ్చాం, మర్చిపోవాలి, వెంటనే అడగకూడదు, అసలు ఆ విషయమే ప్రస్తావన చేయకూడదు. మిత్రులు ఇంట లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. మిత్రులు ఎదురుగా లేనప్పుడు ఆ ఇంటి వారితో సంభాషించరాదు. ఈ 3 లక్షణాలని నిజంగా మనం పాటించగలిగితే కలకాలం ఆ మిత్రత్వం ఎప్పటికీ ఉంటుంది. ఇలా చూచినప్పుడు మిత్రత్వంతో నవవిధ భక్తి మార్గాలలో తరించిన వాడు అర్జునుడు. భాగవతంలో ప్రథమ స్కంధంలో మన బాంధవుడు, మన సచివుడు, మన మిత్రుడు, మన సఖుడు, మనలను విడనాడిసని మనుజాధీశ అంటూ ఆ అర్జునుడు ధర్మరాజుతో కృష్ణుడు వెళ్ళిపోయిన దుఃఖాన్ని వెలిబుచ్చే సమయంలో నా మిత్రుడు అంటూ బాధపడతాడు. ఈనాటి కాలంలో బంధువుల కంటే మిత్రులే ఎక్కువగా సహాయాన్ని అందిస్తారు. మిత్రులతో, ఉత్తమమైన మిత్రులతో మనం
కాలం గడపగలిగితే అదే అదృష్టం. ఏ వ్యక్తికైనా జీవితంలో అదృష్టం అంటే ఏదైనా ఉందా అంటే మంచి మిత్రత్వం లభించడం అని చెబుతుంది శాస్త్రం. ఇది విషయం. గురువుగారు, ఇవాటి మన ధర్మం కార్యక్రమంలో మాకు వచ్చినటువంటి సందేహాలన్నీ కూడా నివృత్తి చేసినందుకు ధన్యవాదాలండి. కృష్ణార్పణం. ఇది ఇవాటి మన ధర్మం కార్యక్రమం. రేపటి మన ధర్మం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.